హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అందరికి హ్యాపీ భోగి. టైటిల్ చూస్తేనే తెలిసింది కదా మీకు, ఇది వచ్చేసి భోగి వ్లాగ్. మేము భోగి రోజు ఏం చేసాము, ఎలా చేసుకున్నాము అవన్నీ కూడా ఈ వ్లాగ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మిస్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. మేము ఎలా చేసుకున్నాము అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. మీ అందరూ ఎలా చేసుకున్నారు భోగికి అవనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లాస్ట్ వ్లాగ్ చూసారా, మా జర్నీ వ్లాగ్ బెంగళూరు టు నర్సరావుపేట జర్నీ వ్లాగ్ అనేది పెట్టాను, బస్ జర్నీ. సో ఎవరైనా మిస్ అయితే వెళ్ళి వీడియో అనేది చూసేసి రండి. సో దాని వల్ల మాది ఏ ఊరు అవన్నీ కూడా మీకు ఆ వ్లాగ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. నవీన్ వాళ్ళది ఏ ఊరు, మాది ఏ ఊరు అవన్నీ కూడా ఆ వ్లాగ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిస్ కాకుండా ఆ వ్లాగ్ చూసేసి వస్తే మీకు అవన్నీ తెలుస్తాయి, డీటెయిల్స్ అవన్నీ కూడా. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, నర్సరావుపేటలో వెళ్ళామని చెప్పేసి. అక్కడ 1 డే అనేది స్టే చేసేసి నెక్స్ట్ మా ఇంటికి వచ్చాము, అనుపాలంకి వచ్చాము. నేను అవన్నీ వీడియోస్ అవన్నీ కూడా ఏమీ తీయలేదు. జస్ట్ భోగి ముందు రోజు ఈవినింగ్ నుండి నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈవినింగ్ మా ఇంట్లో ఇట్లా బంతిపూలు అనేది తీసుకొచ్చారు. ఆ బంతిపూలు అవన్నీ కూడా మేము కట్టాము. మీ ఇంట్లో కూడా అంతే చేస్తారా? మా ఇంట్లో అయితే ఏ ఫెస్టివల్ కైనా ముందు బంతిపూలు అనేది తీసుకొస్తారు. సో ఎవ్రీ ఇయర్ అంతే జరుగుతుంది. అవన్నీ ముందు రోజే తీసుకొచ్చి మేము కడతాము, మా మమ్మీ అండ్ నేను. సో అలా ఈవినింగ్ అనేది అయిపోతుంది. అన్నీ కట్టేశాక పక్కన పెట్టేస్తాము. అండ్ ఈవినింగ్ డిన్నర్ చేశాక భోగి ముందు రోజే ముగ్గు వేసుకుంటాం కదా. సో ముగ్గు అనేది స్టార్ట్ చేసాము. ఆఫ్టర్ డిన్నర్ 9:30కి అలా స్టార్ట్ చేసాము మేము ముగ్గు అనేది. నేను వేసే ముగ్గు ఏంటంటే ఆల్రెడీ ఆ ముందు రోజు న్యూస్ పేపర్ లో వచ్చింది. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆ న్యూస్ పేపర్ లో చూసాను, ముగ్గు బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ ముగ్గు ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది ముగ్గు అనేది. మీ అందరికి ఆల్రెడీ తెలుసు కదా, మాది అనుపాలం, పిడుగురాళ్ల దగ్గర అనుపాలం అనే విలేజ్. ఆ విలేజ్ లో ఏంటంటే ఎప్పటి నుండో ఒక ఆనవాయితీ ఏంటంటే, మీ అందరికి 14, 15, 16 కదా సంక్రాంతి పండగ. 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ. బట్ మా ఊర్లో ఏంటంటే మీకు సంక్రాంతి ఎప్పుడు వచ్చినా కానీ మాకు మాత్రం 13, 14, 15 జరుగుతుంది. 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ అవుతుంది. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది. మీకు ఎప్పుడు వచ్చినా కూడా మాకు మాత్రం ఈ డేట్స్ లోనే చేస్తారు. సో ఇది వచ్చేసి 12th ఈవినింగ్. మాకేంటంటే 13th భోగి. సో 12th ఈవినింగ్ ఇలా ముగ్గు అనేది వేసాము. మీ అందరికి కూడా నచ్చిందా ముగ్గు? బట్ ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ చలి అనేది ఏమీ లేదు. ఎవ్రీ ఇయర్ చలి అనేది ఉండేది, బట్ ఇయర్ మాత్రం చలి అనేది అస్సలు లేదు. కొంతసేపు మోక్ష వాళ్ళు కూడా ఉండేసి తర్వాత వెళ్ళారు పడుకోవడానికి. మేమైతే ముగ్గు అనేది కంప్లీట్ చేసుకున్నాం. మా ముగ్గు అనేది 11:30 అలా అయిపోయింది. ముగ్గు అయిపోయేసరికి ఆ కలర్స్ అవన్నీ కూడా అయిపోయాక, ముగ్గు అనేది అయిపోయాక మేము అంతా అన్ని ముగ్గులు వేస్తారు కదా అందరూ లైన్ లో. సో ఆ ముగ్గులన్నీ చూసేసి వచ్చి పడుకున్నాము. నైట్ అయితే అలా అయిపోయింది. అండ్ మార్నింగ్ మేమైతే భోగి మంట వేస్తారు కదా. సో దానికి ఆల్రెడీ మా తమ్ముడు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అంతా కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాక మమ్మల్ని పిలిచారు. 6:30కి అలా వెళ్ళాను. నవీన్ వాళ్ళు పడుకొనే ఉన్నారు. 6:30కి మంచు అనేది ఉంది. సో మోక్షని లేపడం ఎందుకులే, కొంతసేపు ఆగాక వస్తారులే అని చెప్పేసి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. ఆ భోగి మంట దగ్గర కొంచెం ఫొటోస్ అవన్నీ వీడియోస్ అవన్నీ కూడా దిగాను. సో అవన్నీ దిగాక బయట ముగ్గు అవన్నీ కూడా చూపించాను. అదేంటంటే నైట్ కదా, సో నైట్ అంతా బ్రైట్ గా అయితే కనిపించలేదు కలర్స్. సో ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ముగ్గు, కలర్స్ కానీ అవన్నీ కూడా. మీ అందరికి కూడా నచ్చిందా? మీరు కూడా అంతే వేస్తారా ముగ్గు అవన్నీ కూడా? కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా దిగేసరికి ఇంకా నెక్స్ట్ మోక్ష అనేది లేచి వచ్చేసారు, మోక్ష నవీను. అండ్ మేము అలాగే ఆ భోగి మంట పెట్టుకుంటూ ఉంటుంటే కొంతసేపు ఆగాక ఒక 1/2 hour తర్వాత మోక్ష అనేది లేచి వచ్చాడు, మోక్ష నవీన్ వచ్చారు. సో వాళ్ళు వచ్చాక కొంతసేపు ఇంకొక 1/2 hour అలాగా భోగి మంట అనేది పెట్టాము. అంటే ఎక్కువ ఏం తీసుకురాలేదు. అంతకుముందు మమ్మీ వాళ్ళు క్లీన్ చేస్తారు కదా, సంక్రాంతికి ముందే అంతా క్లీన్ చేసినప్పుడు కొన్ని వేస్ట్ పేపర్స్ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ కూడా పక్కన పెట్టేసిద్ది మా మమ్మీ. సో వాటిని యూజ్ చేసి మేము ఇలా భోగి మంటలాగా వేసుకుంటూ ఉంటాము. జస్ట్ ఆ పేపర్స్ అవన్నీ కూడా పెట్టేసేస్తాము. నెక్స్ట్ ఆ పైన ఏంటంటే భోగి మంట పైన కొంచెం వాటర్ అనేది తీసుకొచ్చి పెడతారు. ఆ వాటర్ ఏంటంటే ఆ మంటకి ఆ వాటర్ అనేవి కొంచెం వేడెక్కుతాయి. ఆ వాటర్ని మనం స్నానం చేసేటప్పుడు నార్మల్గా బాత్ చేస్తాం కదా, ఆ బాత్ చేసే వాటర్లో ఒక మగ్ అనేది తీసుకొని యాడ్ చేస్తాము అవి. సో ఆ వాటరు అలా పోసుకుంటే మంచిది అని చెప్పేసి ఆ వాటర్ అనేది పోసుకుంటాం. అండ్ అది అయిపోయాక బయట ముగ్గు దగ్గర వాటి దగ్గర కొంచెం పోజెస్ అవన్నీ ఇస్తూ ఫొటోస్ దిగుతాము. ఎవ్రీ ఇయర్ ఇంత జరుగుతుంది మా ఇంట్లో అయితే. దాని తర్వాత ఏంటంటే
పొద్దున్నే ఆ బెలూన్స్ అమ్మే వాళ్ళైతే వచ్చారు. మా ఊర్లో ఏంటంటే తిరణాలు చేస్తారు బాగా. మీ అందరికి కూడా ఎవరైనా అనుపాలెం వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారా? సో ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. సో అనుపాలెం వాళ్ళు ఎవరైనా చూస్తే కొంచెం ఎంకరేజ్ చేయండి. అందరికీ నా వీడియోస్ షేర్ చేయండి. అండ్ మీరు ఈ వ్లాగ్స్ని మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే మా ఊర్లో సంక్రాంతి చాలా బాగా చేస్తారు అండ్ తిరునాళ్ళు చేస్తారు. సో అవన్నీ వ్లాగ్స్ ఇంకా వస్తూ ఉంటాయి. సో మిస్ కాకుండా చూడండి. అండ్ పొద్దున్నే అక్కడ బెలూన్స్ అమ్మడానికి వచ్చారు కదా, సో మోక్ష్ చూసేసి ఆయనకి బెలూన్ కావాలని చెప్పేసి బెలూన్ అనేది కొనుక్కున్నాడు. మేము చిన్నప్పుడు ఆ బెలూన్ అనేది కొనుక్కునే వాళ్ళం. నాకు మ్యారేజ్ అయ్యేదాకా కూడా నేను కొనుక్కునేదాన్ని. మ్యారేజ్ అయ్యాక కూడా కొనుక్కున్నాను. మోక్ష పుట్టక ముందు దాకా కూడా ఆ బెలూన్ మా మమ్మీ చేత కొనిపించుకునేదాన్ని. నాకు ఎందుకో ఇష్టం ఆ బెలూన్ అవన్నీ కూడా కొనుక్కునేదాన్ని. ఆడుకునేదాన్ని కాదు, జస్ట్ ఊరికి కొనుక్కునే ఉంచుకునేదాన్ని. చిన్నప్పుడు కూడా భలే అనిపించేది. అండ్ మీ అందరికి కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా చిన్నప్పుడు? మీరు కూడా ఇలా ఏమన్నా మెమరీస్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఎవరైనా ఈ పాయింట్ కి రిలేట్ అయితే మెసేజ్ చేయండి కమెంట్ బాక్స్ లో. అండ్ మీ అందరు కూడా ఇలా కొనుక్కునే వాళ్ళ? నా చైల్డ్హుడ్ అప్పుడు 2 రూపీస్ అలా ఉండేది బెలూన్ వచ్చేసి, ఇప్పుడు 10 రూపీస్ అయింది ఆ బెలూన్. ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ గుర్తెచ్చుకుంటే భలే అనిపిస్తుంది కదా, చిన్నప్పుడు భలే ఉండేది అలా అని చెప్పేసి. మోక్షకి అయితే బెలూన్ కొనిపించాను. ఫుల్ హ్యాపీగా ఆడుకున్నాడు కొంతసేపు అలా బెలూన్తో ఆడుకున్నాడు. నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్గా బాత్ అనేది చేసేసి రెడీ అయిపోయాము. నేను అవన్నీ ఏమి చూపించట్లేదు, డైలీ జరిగాయి కదా అని చెప్పేసి. ఓవరాల్గా ఏం జరిగింది ఆ డే మొత్తం అవన్నీ నేను కొంచెం చూపిస్తున్నాను వీడియోస్. సో బాత్ చేసేసి రెడీ అయ్యాము. సో రెడీ అయ్యాక మా తిప్పలేంటో తెలుసా, మోక్షని ఒక్క ఫోటో రావడం కోసం అబ్బా అస్సలు ఎంత చేసి పెట్టినా కూడా, ఆ రైమ్స్ పెడతాము అవన్నీ పెట్టినా కూడా వాడు అస్సలు ఫోటో అనేది పోజ్ ఇవ్వడు. సరిగా ఒక్క చోట నిల్చోడు. మీ కిడ్స్ కూడా ఇలానే చేస్తారా ఫొటోస్ దిగడానికి? అసలు భలే విసిగిస్తాడు ఫొటోస్ దిగాలంటే. కిడ్స్ ఉన్న వాళ్ళు రిలేట్ అయితే ఒక లైక్ చేయండి. అండ్ దాని తర్వాత ఏంటంటే నేను ఇలా శారీ అనేది వేసేసుకొని రెడీ అయిపోయాను. అండ్ మీకు చెప్పడం మర్చిపోయా కదా, ఆ రోజు January 13th కదా, సో ఆ రోజు మా అమ్మ బర్త్డే. అందరం భోగప్పుడు విష్ చేసేసాము. భోగికి లేచాం కదా భోగి మంట కోసం, అప్పుడే విష్ చేసాం. నేనైతే నైట్ 12:30 అయింది, బంతిపూల దండలు అవన్నీ కడతా. సో అప్పుడే నేను విష్ చేసేసాను అమ్మకి. అండ్ దాని తర్వాత రెడీ అయిపోయాక కొన్ని ఫొటోస్ అవన్నీ దిగాక నెక్స్ట్ లంచ్ చేసాము. లంచ్కి వచ్చేసి భోగి రోజు ఏం వండుతారు అందరూ? మా ఇంట్లో అయితే పులగం వండుతారు, టమాటా చిక్కుడుకాయ కర్రీ వండుతారు అండ్ గోంగూర వండుతారు. సో అవన్నీ తిన్నాక ఆఫ్టర్నూన్ చక్కగా ఒక నాప్ వేసేసాము. ఆఫ్టర్నూన్ నాప్ వేసి లేచాక అండ్ ఈవినింగ్ మళ్ళీ ఆ బెలూన్స్ ఆమె వచ్చింది. బెలూన్స్ వాళ్ళు ఒక్కలే కాదు చాలా మంది ఉంటారు, ఇంకొక బెలూన్ వాళ్ళు వచ్చారు. సో అక్కడ ఏంటంటే ఆ పీక తీసుకున్నాడు, హార్న్ అండ్ ఒక బాల్ ఉంది కదా మల్టీ కలర్ బాల్, అవి కొనుక్కున్నాడు. సో ఆ హార్న్ వచ్చేసి ఫుల్ తెగ సౌండ్ తో తెగ బ్లో చేస్తూ ఉన్నాడు. ఫుల్ ఖుషి అయ్యాడు పిల్లడు ఆ హార్న్ అవన్నీ కూడా. సో వీడు బ్లో చేస్తుంటే పక్కన ఉన్న పిల్లలు కూడా వాళ్ళు బ్లో చేస్తున్నారు. వాళ్ళు ఆపినప్పుడు వీడు స్టార్ట్ చేశాడు. అలా కొంచెం ఆ పొట్టిగా తెగ ఆడుకున్నారు. Here's Baby Shark by Ping Pong on Amazon Music. ABCD song. ABCD song. Hey Alexa, no? Hey Alexa. Say once again. Say hey Alexa. Hey Alexa, no? Alexa. Alexita kadra. Hey Alexa. 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 Sing ABCD. అండ్ ఆల్రెడీ మీకు చెప్పా కదా ఆ రోజు వచ్చేసి మా అమ్మ బర్త్డే అని చెప్పేసి. ఈవినింగ్ డిన్నర్ అనేది అయిపోయింది. డిన్నర్ అనేది అయిపోయాక మా తమ్ముడు వాళ్ళు కేక్ అనేది తీసుకొచ్చారు. సో కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేసాము. అమ్మ అప్పటికి ఎందుకు వద్దు అని అనేది, కానీ బట్ ఏంటంటే ఈ ఇయర్ మోక్ష ఉన్నాడు కదా, సో మోక్ష కొంచెం ఎంజాయ్ చేస్తాడు. కేక్ కటింగ్ అవన్నీ కూడా కొంచెం పిల్లల కంటే ఇష్టం కదా, సో అందుకని తెప్పించాము. కేక్ కటింగ్ అనేది చేసాము. అలా మాకు మా భోగి రోజు అనేది అలా అయిపోయింది. కేక్ కట్ చేసేసి అందరం కేక్ అనేది తినేసి నెక్స్ట్ సంక్రాంతికి
ముగ్గు వేస్తారు కదా, మా ఊర్లో వచ్చేసి ప్రభ ముగ్గు వేస్తారు. సో ఇంకా కేక్ అనేది కట్ చేశాక తినేసి ఇంకా ఆ ముగ్గు దగ్గరికి అనేది వెళ్ళాము. అండ్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందా? మీ అందరిలో ఎవరైనా రిలేట్ అయ్యారా? ఈ వ్లాగ్ చైల్డ్హుడ్ మెమరీస్ అవన్నీ కూడా ఎవరైనా రిలేట్ అయ్యారా? అవన్నీ గుర్తించుకుంటే భలే అనిపిస్తుంది కదా. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ అనేది చూస్తున్నారా? చూస్తే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేశాక ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.